రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు మనతో పాటు, కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి రామచంద్ర గారు. నమస్కారం అండి. అందరికీ రామచంద్ర గారు, నమస్కారం. ఇప్పటిదాకా విన్నారు కదా 130వ రాజ్యాంగ సవరణ మీద ఏమి అభిప్రాయం ఏంటి? ఇది రాజ్యాంగ సవరణ చేయడానికి ముఖ్యంగా వాళ్ళు ఇంతకు ముందు కొన్ని ఇబ్బందికరంగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే ఈడీని, సిబిఐని, ఈ వాళ్ళు స్వతంత్ర సంస్థలను దుర్వినియోగం చేసి ఏదైనా చేస్తారనే భయం మాత్రం ఉన్నదండి. ఎందుకంటే ఇంతకు ముందు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఈడీ రైడ్లు చేసి వాళ్ళని మార్చుకోవడం, తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో అదే రకంగా చేసారు. అంటే వాళ్ళు ఏంటంటే స్వతంత్ర సంస్థలను దుర్వినియోగం చేసి ఏమన్నా చేస్తారనే భయం ఉంది. చట్టం అనేది తీసుకురావడం సమంజసమే, కానీ ఈ దుర్వినియోగంలో ఏమన్నా ఇబ్బందికరమైన వాతావరణము అవుతుండొచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుండొచ్చు. ఎందుకంటే చట్టం అనేది ఈ 75 ఆర్టికల్ 164 అనేది తీసుకురావడం అనేది వాళ్ళు అంటే రెండు రకాలుగా చూస్తే, వాళ్ళ రకంగా చూస్తే ఒక రకంగా ఉంటుంది, మా రకంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున చూస్తే దీన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళ పార్టీని బతికించుకోవడానికి. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీజేపీ అంటే మొత్తం ఏ రకంగా అంటే దుర్వినియోగంతో ప్రతిదీ కూడా వాళ్ళు తప్పులు చేస్తున్నారు. అదే న్యాయపరంగా ఆశించినట్టు బీజేపీ పార్టీ ఉండలేదు. వాళ్ళు స్వప్రయోజనాల కోసానికి ఇతర పార్టీలు ఏవి ఉండద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను చెయ్యకుండా సమంజసంగా ఇప్పుడు మనకు ఏదైనా చర్చలున్నా ఏదున్నా కానీ దాంతో వెలుగు రావాలి, కానీ మంట రావద్దు, దాంతో ఈ మాడిపోవద్దు, నష్టం జరగవద్దు. దాంతో మనకు లాభపడే రకంగా ఉంటే బాగుంటది. కానీ దాంట్లో రెండు రకాలుగా ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆలోచన చేయడం ఏంటంటే, వీళ్ళు అధికార పార్టీ ఇప్పటికే దుర్వినియోగం చేస్తున్నది. ఓట్ చోరీ అనుకోండి, గది అంటే అదే రకంగా అన్ని తప్పులు చేసుకుంటూ వస్తుంది. ఇంతకు ముందు చేసినట్టు వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేస్తారనే ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం లేకుండా చేస్తే మాకు సంతోషమే, కానీ వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తుండ్రు. ఎవరైనా కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తుండొచ్చు, రేపు ఇంకో పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేస్తుండొచ్చు. ఆ రకంగా చేయకుండా అందరికీ సమంజసంగా ఇంతకు ముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అది ఒక 90 డేస్, 120 డేస్, 6 months ఏదో ఉంటే బాగుంటది. ఓన్లీ 30 days కాకుండా, లేకుంటే వాళ్ళకి పనిష్మెంట్ లేకుండా, వాళ్ళకి సస్పెండ్ కాకుండా వేరే ఆలోచన చేస్తే బాగుంటది అని ఆలోచన చేస్తూ, అదే రకంగా రాజ్యాంగ సవరణలో డిలిమిటేషన్ గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పుడు దక్షిణ ప్రాంతంలో కొన్ని ఇబ్బందులు జరుగుతుండొచ్చు. దక్షిణ రాష్ట్రాలకు, ఉత్తర రాష్ట్రాల్లో జనాభాలో ఇక్కడ జనాభా నియంత్రణ చేయడం ద్వారా కొద్దిగా ఇబ్బంది జరిగింది. మనకు జనాభా నియంత్రణ ద్వారా ఇక్కడ సీట్లు పెరగకపోతుండొచ్చు, దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటే బాగుంటదని ఆలోచన చేస్తున్నాం. మహిళా రిజర్వేషన్ లో కూడా సబ్ ప్లాన్ గా చేసుకొని వాళ్ళకు బీసీలకు, తర్వాత మైనార్టీలకు ఏ రకంగా ఇస్తే బాగుంటది. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇది నోట్లో ఏమన్నా ఉన్నదంటే డిలిమిటేషన్ చేస్తేనే చేయాలనే ఆలోచన ఉంది. దాన్ని కూడా డిలిమిటేషన్ కు సంబంధం లేకుండా మహిళా బిల్లు 33% చేస్తే బాగుంటదని మా ఉద్దేశం ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ లో పొరపాటు జరుగుతుంది. అంటే విద్యార్థులు సంవత్సరం కష్టపడ్డ తర్వాత ఒకటి కాదు, పునరావృతం కాదు, ఒకసారి 2 సార్లు 3 సార్లు జరుగుతుంది. దానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేయాలని కోరుకోవడం జరుగుతుంది. అది సమంజసమైంది. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా వాళ్ళని శిక్షించడానికి కరెక్ట్. ఎందుకంటే ఒకసారి కాలేదు నీట్ పరీక్ష లీకేజీలు, ఈ రోజు కాదు, ఒకసారి కాకుండా 2 విద్యార్థి వ్యవస్థలకు, యువతకు ఇబ్బందికరంగా ఉంది. అదే రకంగా ఈ అయోధ్యలో దాంట్లో తప్పులు జరిగినాయి. దాంట్లో ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకలుగా జరిగిన దాంట్లో డబ్బులు అనేటి అక్రమంగా పోయినాయి. దాని మీద కూడా విచారణ జరగాలి. అదే రకంగా మాట్లాడుతోండి, సమయం ఉంది. నెక్స్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ గారు ఉన్నారు మనతో పాటు. గాలి వినోద్ గారు, ఓవరాల్ గా ఈ 130వ రాజ్యాంగ సవరణ మీదనే వాడివేడిగా చర్చ జరిగింది. అయితే